నమస్కారం. మీరు చూస్తున్నది అభి న్యూస్. ఈరోజు దేశవ్యాప్తంగా చర్చకు కేంద్రబిందువుగా మారిన అంశంపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దేశంలో, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్లతో ఇళ్లను కూల్చివేసిన ఘటనలపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ఒక అమానవీయ చర్య అని కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇళ్లను కూల్చేసిన తీరు, మహిళలు మరియు పిల్లలు నడిరోడ్డుపై బతకాల్సిన పరిస్థితి కోర్టును తీవ్రంగా కలిచివేసిందని న్యాయమూర్తులు తెలిపారు. చట్టాలు ఉన్న దేశంలో ప్రజాస్వామ్య పరంగా ఇంత అక్రమంగా, అరాచకంగా వ్యవహరించడం సరికాదని సుప్రీంకోర్టు ఘాటుగా పేర్కొంది. దీనిపై ఉత్తరప్రదేశ్ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇళ్లు కోల్పోయిన బాధితులకు 10 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. ఇది బాధితులకే కాకుండా ప్రజాస్వామ్యంపై నమ్మకాన్ని పెంపొందించే తీర్పుగా భావిస్తున్నారు న్యాయ నిపుణులు. ఇలాంటి తీర్పులు ప్రజల హక్కులను కాపాడే దిశగా న్యాయస్థానాలు ఎంత చురుకుగా ఉన్నాయో సూచిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం అభి న్యూస్ చూడండి.